హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి టూరిస్ట్ ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కోరంగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ మొత్తం 60,000 ఎకరాల్లో ఉంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనం లోపల ఏ జంతువులు అయితే చూస్తామో ఇక్కడ బోర్డు పైన ఉన్నాయి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 5, ప్రతి మంగళవారము సెలవు. ఇది కాకినాడకు 15 కిలోమీటర్లు, యానంకి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోరంగి ఫారెస్ట్ రూట్ మ్యాప్. ఇక్కడ అరుదుగా కనిపించే పక్షులు, జంతువులు కనిపిస్తాయి అన్నారు, కానీ ఇక్కడ ఏమీ లేవు, మొత్తం స్టాచ్యూస్ ఉన్నాయి. ఇది చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్. లోపల మనం ఫుడ్ తినడానికి, స్నాక్స్ ఏమైనా తినడానికి ఒక షాప్ అయితే అవైలబుల్గా ఉంది. అక్కడ మనకు అన్నీ దొరుకుతున్నాయి. ఇవన్నీ స్టాచ్యూస్. నాకు రియల్గా అయితే ఏ జంతువు కూడా కనిపించలేదు. నాకు ఇక్కడ ఓన్లీ క్రాబ్స్ ఒకటే కనిపించాయి. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. బోట్ రైడ్కి వెళ్ళాలంటే ఈ మార్గం నుంచే వెళ్ళాలి. మనకి స్టార్టింగ్లో అక్వేరియంస్ కనబడతాయి. అక్వేరియంలో ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా స్టాచ్యూసే, మొత్తం స్టాచ్యూసే ఉంటాయి. బోట్ రైడ్ చేయాలి అనుకుంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 300. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. బోట్ రైడ్ అయితే అసలు మిస్ అవ్వద్దు. ఇది ఫోటో షూటింగ్ కూడా బెస్ట్ ప్లేస్. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. ఈ ఫారెస్ట్ మొత్తం చెక్క బ్రిడ్జెస్తో ఉంటాయి. ఆ చెక్కల పైనుంచి నడిచి వెళ్తుంటే ఆ ఫారెస్ట్ మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో పిక్నిక్కి వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.